అండ్ ఇంత మంచి కథని మా అందరికీ పరిచయం చేసినటువంటి డైరెక్టర్ ఉదయ్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఈ సహకుటుంబానం సినిమా జనవరి 1న విడుదలయ్యి ఫస్ట్ హిట్ ఆఫ్ 2026గా నిలిచినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా టీం అందరి తరఫున ప్రేక్షక దేవుళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే జనవరి 1st డే ఒక మంచి సినిమా చూసాము అనేసి అని చెప్పని వాళ్ళందరూ ప్రేక్షకుల దగ్గర అందరి నుంచి ఆ పాజిటివ్ రివ్యూస్ వస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫస్ట్ నుంచి మీడియా అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తూ రివ్యూస్లో కూడా అన్నిట్లో కూడా మాకు పాజిటివ్గా ఇచ్చి ఫీడ్బ్యాక్ కూడా రివ్యూస్ ఇచ్చి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అవి కూడా మాకు చెప్పి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కరెక్షన్స్ చేసుకునేలాగా ఏదో దీని గురించి అని కాకుండా అందరికీ ఉపయోగపడేలాగే రివ్యూస్లో కూడా మాకు నెక్స్ట్ ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకునేలాగా అంత జెన్యున్గా రివ్యూ ఇచ్చారు. సో ఫ్యామిలీస్ అందరూ చూడండి అనేసి అని చెప్పని మాకు సపోర్ట్ చేశారు. అందరికి మీడియాకి అందరికి కూడా దానికి చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు మహాదేవ్ గౌడ్ గారికి, ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు, డైరెక్టర్గా నాకు ఫస్ట్ సినిమా అండ్ హీరోగా రామ్ చరణ్ గారు ఫస్ట్ సినిమా. సో ఈ సినిమాలో మేము కొత్త వాళ్ళైనా మాకు సపోర్ట్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమాకి యాక్చువల్లీ బ్యాక్ బోన్ రాజేంద్ర ప్రసాద్ గారు. అంత మేమందరం ఇంత కష్టపడి చేసాము. దానికి అంత బ్యాక్గ్రౌండ్ అంటే ఇంత అందరూ అడిగారు ఇంతమంది లెజెండ్స్ని పెట్టుకొని ఎలా డీల్ చేశారు అనేసి. ఆ కష్టం మాకు తెలియకుండా అంత సపోర్ట్ చేశారు సార్. నిజంగా సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. నేను మొన్న ఒకరు అడిగారు సార్, ఫ్యామిలీ స్టోరీ చేశారు, సో అందరికీ రీచ్ అవుతుందా అంటే ఇప్పుడున్న యూత్ఫుల్ కంటెంట్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేసి అని చెప్పని. బట్ ఒక నమ్మకం, నాకు ఫస్ట్ నుంచి ఒక నమ్మకం, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఫ్యామిలీకి కనెక్ట్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫస్ట్ నుంచి నమ్మకం. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమాలే చాలా వరకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది కాబట్టే సార్ ఇప్పటివరకు కూడా ఇన్నేళ్ళ నుంచి కూడా సో ఈ స్టేజ్లో ఉన్నారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారే. సో ఆ ధైర్యమే ఇచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ చేయొచ్చు, ఫ్యామిలీ కథతో కూడా డెబ్యూ డైరెక్టర్గా రావచ్చు అన్న ధైర్యం సార్ లాంటి వాళ్ళని చూసినప్పుడే అది నిజంగా మా అందరికీ చాలా మోటివ్గా ఉంటుంది. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మాకు ఇలాంటి విషయంలో డెబ్యూటెంట్ డైరెక్టర్లకి అండ్ రాసుకునేటప్పుడు కూడా ఒక రైటర్గా ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు కమర్షియల్ సినిమాలు లేకపోతే ఏదైనా సినిమాలు రాసుకోవచ్చు స్టోరీ. నేను బేసిక్గా రైటర్ని. సో బట్ కానీ అలాంటి కథలు రాసి హిట్ చేయొచ్చు అన్నదానికి ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారి వల్లే వచ్చింది మాకు కూడా. సో మాకందరికి ఇంత సపోర్ట్ చేసినందుకు సార్కి రియల్లీ చాలా థ్యాంక్స్ సార్. సో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. చిన్న సినిమా నిన్న గురువారం రిలీజ్ అయింది కాబట్టి కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ కల్లా పికప్ అయింది. సో ఈరోజు అంతా కూడా షోస్ అన్నీ కూడా బాగా రన్ అవుతున్నాయి. రేపు సాటర్డే సండే. సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే సినిమా చూసి ఖచ్చితంగా మా సినిమాకి ఇంకా పెద్ద హిట్ చేస్తారనేసి అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.